మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. నీ బొంద విప్పి మాట్లాడుకోవచ్చు. ఛీ, అదేదో ఇక్కడ చెప్పు. ఆ, నాకు సిగ్గు అత్తయ్యా. ఇదేంటి పిచ్చి పిచ్చిగా వాగుతుంది? ఒక్కసారి రండి అత్తయ్యా, ఒకే ఒక్కసారి. ఇంకెప్పుడు మిమ్మల్ని రమ్మని అడగను. రండి, రండి. ఛీ, 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 నీకేం పోయే కాలం వచ్చింది? నన్ను గదిలోకి రమ్మంటున్నావు? మీరు అపార్థం చేసుకోకండి అత్తయ్యా. ఒక్కసారి వస్తే నేను ఎందుకు రమ్మన్నాను మీకే అర్థమవుతుంది. కర్మ కర్మ. అయ్యో, వెళ్ళు, వస్తాను. రండి, రండి. వెళ్ళు, వస్తాను. సరే రండి. అయ్యో కర్మ. ఆ. భయంతో తడారిపోతుందాయే, ఎలా చెప్పాలో ఏంటో. ఈ దొంగ మొహం ఏంటి నా వైపే వస్తుంది? ఏయ్, దగ్గరకు వస్తావేంటి? అక్కడే ఉండి చెప్పి చావు. ఫట్ హాం భీం ఫట్ స్వాహా. నా మాట వినాలి. స్వాహా క్లీం క్రీం ఐస్ క్రీమ్ ఫేస్ క్రీమ్ స్వాహా. నా మాట వినాలి. స్వాహా ఫట్ ఫట్ కట్ కట్ ఫట్ ఫట్ స్వాహా. నా మాట వినాలి. స్వాహా. చెప్పవే, చెప్పు. నా మాట వింటావా? చెప్పు. నీకిదే పోయే కాలమే? మాట్లాడాలని తీసుకొచ్చి మంత్రాలు చదువుతున్నావేంటి? అసలు ఎందుకు తీసుకొచ్చావు? మంత్రాలు సరిపోయినట్లేవు, ఈసారి మార్చి చదువుతాను. సీం సాం శ్యాం సంగ్ స్వాహా. కంఫర్ట్ కంఫర్ట్ జంఫర్ట్ చెంఫర్ట్ స్వాహా. చెప్పవే, చెప్పు. నేను చెప్పినట్టు వింటావా? పిచ్చివాగుడు వాగేవంటే చంపి పారేస్తానేమనుకున్నావు? అసలు నీకేమైంది? ఎందుకు ఇలా మంత్రాలు చదువుతున్నా? అంటే ఆ మధుమతి మీకేం మంత్రం వేయలేదా? మంత్రం ఏంటి? ఏమీ తెలియనట్టు మాట్లాడతారేంటి? మొన్న మీరు మధుమతి రూమ్ లోకి వెళ్లి వచ్చిన దగ్గర నుంచి ఆమె విషయంలో మీరు పాజిటివ్ గా మారిపోయారు. అది ఏం చెప్తే అది చేస్తున్నారు, మాతో కూడా చేయిస్తున్నారు. అందుకే నేను కూడా మంత్రాలు చదివి నన్ను నీ బారిసలో మార్చుకోవడానికి ఇప్పుడు ఈ రూమ్ లోకి తీసుకొచ్చావు, అంతేగా? అవును. అసలే ఆ మధుమతి వచ్చిన దగ్గర నుంచి మనశ్శాంతి లేక బాధపడుతుంటే మళ్ళీ నువ్వొచ్చావా? నీకిలా కదే. తట్టుకోలేను, చచ్చిపోతాను అత్తయ్య. నన్ను క్షమించండి, బుద్ధి తక్కువ చేశాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. సరేలే, ఈ అనసూయ దగ్గరే పిచ్చి వేషాలా? చంపి పారేస్తా. నాకు తెలుసు అత్తయ్య గారు, నీ మాట బాగా విన్నారు కదూ? అవునవును, చాలా బాగా విన్నారు. ఇక నుంచి నేను కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు. ఏం చెప్తే అది చేస్తారు. అలాగా? లోపలికి వెళ్ళి ఏం చేసావు? ఏం చేశాను? నోటుకొచ్చిన మంత్రాలని చదివేశాను, అంతే. వెంటనే నేను గట్టిగా కౌగిలించుకొని ఫటీ ఫటీ అని ఈ చెంప మీద ఈ చెంప మీద ముద్దులు పెట్టేసింది అనుకో. నాకు తెలుసు
పెట్టిందిలే, అందుకే అలా వచ్చాయి. అలాగా అయితే నేను కూడా వెళ్ళి మంత్రాలు చదివి అత్తయ్య గారితో ఫటాఫటామని ముద్దులు పెట్టించుకొని వస్తాను. వెళ్ళు వెళ్ళు. పెట్టించుకొని రావటం కదే, కొట్టించుకొని వస్తావు. అమ్మయ్యా, దీనికి కూడా కోటింగ్ పడిపోయింది కాబట్టి నన్ను ఎగతాళి చేయకుండా ఉంటుంది. చెంపలు బాగా ఏర్పెక్కినట్టున్నాయి, ముద్దులు బాగా పెట్టినట్టుంది. అవును, బుద్ధులకి నగలు అడ్డొస్తున్నాయని నేనే తీసేశాను. అలాగా, అయితే అత్తయ్య గారితో చెప్పి రోజు పెట్టిస్తాలే ముద్దులు ముద్దులు. అమ్మో, వద్దు. సార్, నేనండి. ఏంటి సార్ ఇది? నేను పెద్ద టెంట్ పంపించమంటే మరీ ఇంత చిన్నది పంపించారేంటి? ఏంటి మీ దగ్గరున్న వాటిల్లో ఇదే పెద్దదా? మరీ చిన్నదిగా ఉంది కదండి. సార్, ఈ టెంట్ గాని మా అమ్మ చూసిందంటే వేసినందుకు మిమ్మల్ని, వేయించినందుకు నన్ను కుక్క తిట్లు తిడుతుంది. సర్లేండి, నేను మళ్ళీ చేస్తాను. అమ్మో, ఎంత చిన్న టెంట్ వేయించావేంట్రా అంటే అమ్మకి ఏం సమాధానం చెప్పాలి? అడ్డంగా దొరికిపోయానుగా. అయ్యో అయ్యో అయ్యో. చేతు, అమ్మా, ఈ టెంట్ ఎవరు తెప్పించారు? నేనే తెప్పించానమ్మా. నువ్వా? అవునమ్మా, నిజంగా సారీ అమ్మా. చాలా చోట్ల ట్రై చేశాను, కానీ ఇంతకన్నా పెద్ద దొరకలేదు. ఇంతకన్నా పెద్దదా? అసలు నిన్ను టెంట్ ఎవరేమన్నారు? అమ్మా, నువ్వు భలే జోకులేస్తావమ్మా. ఆ మధుమతి పూజకి టెంట్ వేయాలని ఒకళ్ళు చెప్పాలా ఏంటి? అమ్మా, అదొద్దన్నా మనం టెంట్ వేస్తాం, ఆ తర్వాత లక్షల్లో బిల్లు వేస్తాం, దానికి దిమ్మ తిరిగే దెబ్బ కొడతాం. అదేగా నీ ప్లాను? అమ్మా, నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకోలేనా? అయ్యో చేతు, అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి పరిస్థితి. ఏదైనా మనింట్లో సెటిల్ అయిపోయిన ఆ మధుని అప్పుతో పీల్చి పిప్పి చేసి చిప్ప దాని చేతికివ్వడమే నీ ప్లాన్ అని నాకు బాగా తెలుసమ్మా. అమ్మా, నువ్వు చూస్తూ ఉండంతే. దానక్క పెళ్లి కంటే ఎక్కువ ఖర్చు పెట్టి దానికి మిగిలిన ఆస్తులు కూడా లేకుండా చేస్తాను. అయ్యో భగవంతుడా, వీడికి ఎలా చెప్పాలి? ఆ మధుమతి పూజకి లక్షలు ఖర్చు పెడితే చిప్ప చేతికొచ్చే దానికి కదరా మా అన్నకి. ఇది అర్థం కాక నేనేదో ప్లాన్ చేశాను అనుకుని అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతున్నావు. నిన్నెలా ఆపాలో అర్థం కావట్లేదే. నిజం చెప్పలేక, ఖర్చులు చూడలేక నా గుండె ఆగిపోయేలా ఉంది. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి దేవుడా? నన్న చేతు, ఖర్చు పెట్టిన వరకు చాలు. ఇక మీదట నన్ను అడగకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు. రూపాయి కాదమ్మా, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టను. నిజంగా? నిజమమ్మా. ఎందుకంటే ఆల్రెడీ కొన్న వాటికి క్యాష్ ఇచ్చేశాను, కొనాల్సిన వాటికి అడ్వాన్స్ ఇచ్చేశాను. అయ్యో, ఇంకా కొన్నాను కూడా ఏం లేవు, అందుకే ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టను అన్నాను. కొనాల్సిన వాటికి అడ్వాన్స్ ఇచ్చావా? ఆ, ఆ. ఎంత ఇచ్చావు నాన్న? ఎంత? ఓ 1,00,000 అంతే. 1,00,000? ఏ బాగా తక్కువ? పోనీ ఓ పని చేస్తానమ్మా, ఇప్పుడు తెచ్చిన దానికైనా డబ్బులు తెప్పించేసి బిల్లు ట్రిపుల్ వేసి ఇంకో 3 లక్షలు పెంచేలా ట్రై చేస్తాను. చెట్టు, ఆ పని మాత్రం చేయకు నాన్న. ఖర్చు ఇంతటితో ఆపి. ఏంటమ్మా ఆపేయాలా? ఆ, అర్థమైందమ్మా, బాగా అర్థమైంది. నేను సరిగ్గా ఖర్చు పెట్టట్లేదని నువ్వు ఫీల్ అవుతున్నావు కదూ, నాకు తెలుసమ్మా. లేదు నో నాన్న. నో నో, వద్దమ్మా, నువ్వు ఇంకేం చెప్పకు.
నా చేతకానితనం వల్ల, నా అసమర్థత వల్ల నువ్వు ఆశించినంత ఖర్చు పెట్టి నేను సంతోషపెట్టలేకపోయానమ్మా. నీ కొడుకు నేను చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. ఆఫ్టర్ ఆల్ 5 లక్షలు కూడా ఖర్చు పెట్టలేకపోతున్నానమ్మా. నా బతుకు బతుకేనా? ఫు, నా బతుకు చెడా. అయ్యో అలాంటిదేమీ లేదు చేతు, నువ్వేం బాధపడకు నాన్నా. లేదమ్మా, ఇప్పటిదాకా నేను మ్యాటర్ని సీరియస్ గా తీసుకోలేదు. ఇక నీ కొడుకు రెచ్చిపోయి ఎలా లక్షలు ఖర్చు పెడతాడో చూడు. ఇప్పుడు నీకు మాటిస్తున్నానమ్మా, ఆ మధుమతి పూజ అయిపోయేలోపు నేను 5 లక్షలు బిల్లు చేయకపోతే అసలు నా పేరు చైతన్య కాదు. అమ్మా, నేను మళ్ళీ నిన్ను కలవడం అంటూ జరిగితే భారీ బిల్లుతోనే కలుస్తానమ్మా. అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. థ్యాంక్స్ అమ్మా, వస్తానమ్మా. చేతు, ఒరే చేతు, చేయి. ఓరి దేవుడు, నా గొప్ప ముచ్చెట్టున్నాడు. ఒసే మధుమతి, ఎంత పని చేసావే. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలరా భగవంతుడా. మధుమతి గృహప్రవేశమా? ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. మధుమతి ఎక్కడండి? అది నాకు తెలుసు, ఆ మధుమతి ఆ పెట్టెలో ఉంది. తాళం తీస్తే బయటికి వస్తుంది. నార్మల్, నువ్వెందుకు వచ్చావు? నీతో మేకప్ వేయించుకోవడానికి పక్కకు తీసుకెళ్లి ఫేషియల్ చేసి ఫేస్ ప్యాక్లు వేసి పంపించు. అలాగే అత్తయ్య. చిన్న అమ్మాయి. మధుమతి కోసం వచ్చావమ్మా? అవునా ఆంటీ? అదిగో అదిగో ఆ గదిలో ఉంది, నువ్వు వెళ్ళమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. వెళ్ళు. ఏయ్, మీకు అసలు బుద్ధి ఉందా? మీకు దాంతో గొడవ ఏంటే? దాని ఫ్రెండ్ వెళ్ళి దాంతో చెప్పిందనుకో, అదొచ్చి మీ బెండు తీసేస్తుంది, దరిద్రం వదిలిపోతుంది. నాకు తెలుసు, ఆ మధుమతి ఎవరి బెండు తీస్తుందో. ఎవరు పెడితేస్తుంది? ఇలాగే వాగితే ఈ పిచ్చి నకలతోనే ఊరేస్తా. ఊరికే జోకు. ఏడ్చావు, జోకు ఏంటి చూసేదే? వెళ్ళలే. అది కాదు. మధు, నీకోసమే చూస్తున్నానే. ఏంటి ఇదంతా? బయట ఆ బోర్డు ఏంటి? నువ్వు ఈ ఇంట్లో గృహప్రవేశం చేయడం ఏంటి? ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టడం ఏంటి? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అర్థమవలసిన సమయానికి అన్నీ అవే అర్థమవుతాయి లేవే. ముందు గృహప్రవేశానికి ఈ కాలనీ వాళ్ళందరినీ బొట్టు పెట్టి పిలవాలి. వెళ్దాం పదా. ఒక్క మాట చెప్పవే, నువ్వు ఇక్కడికి వచ్చింది వీళ్ళ మీద పగ తీర్చుకొని వెళ్ళిపోవటానికా? పర్మనెంట్ గా ఈ ఇల్లు లాక్కోడానికా? అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? భారతంలో కౌరవులు పాండవుల్ని మోసంతో ఓడించి కట్టుబట్టలతో రాజ్యం నుంచి వెళ్ళగొట్టారు. పాపం పాండవులు వీరులైనప్పటికీ ధర్మానికి తల వంచి అడవుల్లో నివసించారు గాని అధర్మాన్ని ఎదిరించడానికి ప్రయత్నించలేదు. కానీ ఈ మధుమతి అన్యాయం జరిగిందని అస్త్ర సన్యాసం చేసే అర్జున టైప్ కాదు, అధర్మాన్ని ఎదిరించే కృష్ణుడు టైపు. అన్యాయం చేయడం ఎంత పాపమో ఆ అన్యాయాన్ని చూస్తూ కూడా సహించడం అంతే పాపమని కృష్ణ పరమాత్మే స్వయంగా గీతలో చెప్పారు. అందుకే ఈ మధుమతి పాపం చేయదు, అంతకంటే ముందు పాపం జరగనివ్వదు. అదే మా నాన్నగారి నుంచి నేను నేర్చుకున్నది. వెళ్దాం పదా. మా అక్క పెళ్లికి మొదటి శుభలేఖ మీకే ఇచ్చారండి. అందుకే ఎన్ని ఆటంకాలు అడ్డొచ్చినా ఆగిపోకుండా దాని పెళ్లి జరిగిపోయింది. అదే విధంగా నా ఇంటి గృహప్రవేశానికి కూడా మొదటి పిలుపు మీకే చెప్తున్నానండి. ఎలాంటి ఆటంకం లేకుండా గృహప్రవేశం జరిగిపోవాలని కోరుకోండి.
కోరుకున్నారా అండి? కోరుకున్నాను మన ఇంటికి ఈవిడ గృహప్రవేశం చేయటం ఏంటి అత్తయ్య? నాకు తెలుసు. ఆ అమ్మాయి బొట్టు పెడుతుంది, పెట్టించుకోండి. అవతల ఆ అమ్మాయికి చాలా పనులుంటాయి, వాళ్ళు అలాగే వాగుతుంటారు. నువ్వు పెట్టమ్మా. తప్పకుండా రావాలి. అలాగేనమ్మా. నేను రాను. తప్పకుండా రావాలండి. మీలాంటి బ్యూటిఫుల్ లేడీస్ వస్తే పూజ కలర్ఫుల్ గా ఉంటుందండి. అంటే కొంచెం పనుంది. పర్లేదు, వస్తాను. థ్యాంక్స్ అండి. నాకు తెలుసు, మా అందరినీ పిచ్చి వాళ్ళని చేయడానికి పిలుస్తున్నావని. అందుకే నేను రాను. అయ్యోరామా, మీ నగలు చూసి నలుగురు కుళ్ళుకోవాలంటే మీరు తప్పకుండా రావాల్సి. అప్పుడే మీకు మీ నగలకి గుర్తింపు వచ్చేది. ఆ తర్వాత మీ ఇష్టం. నాకు తెలుసు, నా నగలు నీకు బాగా నచ్చాయని. అందుకే నేను కూడా వస్తాను. దానికెందుకమ్మా? ఏ పని మనిషిని పిలవకూడదా అండి? పని మనుషులు గృహప్రవేశానికి రాకూడదా అండి? రావచ్చు. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. ఎవరు భయపెట్టినా ఆగొద్దండి, వచ్చేయండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటానండి. రావే. ఈ మోకాలికి ఆ మోకాల మధ్యన పొట్ట తగ్గితే గాని ఆ కాలు మీకు అందోలండి. అయినా ఆ టవల్ కట్టుకుని ఆసనాలు వేయడం ఏంటి? ప్యాంట్ వేసుకోవచ్చు కదా. మీ అమ్మ నాకు ప్యాంటు కొనిచ్చే వరకు ఈ టవల్ తప్ప వేరే డ్రెస్ మన షష్టి పూర్తికి ప్యాంట్ కొనిచ్చిందిగా. ఫంక్షన్ అయిపోగానే మళ్ళీ తీసుకుందిగా. అంటే మీకు ఇస్తే రోజు తొడుక్కుని పాడు చేస్తారని దాచిపెట్టాను అని చెప్పింది. మళ్ళీ మా తమ్ముడు పెళ్లికి ఇస్తుందిలేండి. నా ప్యాంటు మీ తమ్ముడికి ఇవ్వడం ఏంటి? అబ్బా, మా తమ్ముడికి ఇవ్వడం కాదు, వాడు పెళ్లికి మీకు ఇస్తుంది అంటున్నాను. నా పెళ్లికే నాకు ఇవ్వలేదు, ఇక వాడి పెళ్లికేమిస్తుంది? నా తొక్క. అవును, ఇంతకు మీ తమ్ముడు పెళ్లి సంబంధం ఏమైంది? కౌసల్య గారు, ఏమండి? కౌసల్య గారు, హా, ఎవరో వచ్చారు, వెళ్ళి చూడండి. చిచే, మీ తమ్ముడు చేసుకోపోయేదాన్ని నేను చూడమేంటి? నీ బొంద కర్మ, నేను చూడమంది బయట పిలుస్తున్న వాళ్ళు ఎవరా అని. అయినా మీరు వద్దులండి, నేను వెళ్ళి చూసుకుంటాను. ఎవరు? బయట పిలిస్తే నువ్వెళ్ళి చూస్తావా? అంటే లోపల ఎవరన్నా పిలిస్తే నేనెళ్ళి చూడాలా? నో. కౌసల్య గారు, బాగున్నారా అండి? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానండి. అవును, మీరు ఇక్కడికి వచ్చారేంటి? నా దగ్గర ఆసనాలు నేర్చుకోవడానికేమో. ఆ, మీరు రామ్దేవ్ బాబా మరి వెతుకుంటూ రావడానికి. ముందు కొంగితే మోకాళ్ళు అందవు. మీరు ఆసనాలు నేర్పుతారా? లోపలికెళ్ళండి. సారీ, మధ్య లడ్డు రాను. మీ గురించి, మీ కుటుంబానికి మా అమ్మ చేసిన ద్రోహం గురించి నాకు మొత్తం తెలిసిందమ్మా. ఆ దేవుడనే వాడు ఉంటే నీకు తప్పకుండా న్యాయం చేస్తాడు. కాకపోతే ఎంతైనా మా అమ్మ కాబట్టి, పైగా డబ్బు దగ్గర దానికి సెంటిమెంట్లు ఉండవు కాబట్టి నీ ఆస్తి విషయంలో నేను ఎలాంటి సహాయం చేయలేను. అదే కనుక మా అమ్మ కాకపోయుంటే దాన్ని చుట్టు పట్టుకుని నేలకేసి కొట్టైనా నీకు న్యాయం చేసేదాన్ని. ఏమనుకోకమ్మా. నాకు సహాయం చేయాలన్న మీ మంచి మనసుకి థ్యాంక్స్ అండి. కాకపోతే
మీరు అనుకున్నట్టు నేను మీ సహాయం కోసం రాలేదండి. మరి నా సాయం కోసం వచ్చారా? మీరు కాస్త మూసుకుంటారా? ఏంటిది ఏంటిది నోరు. ఆ, ఆ.